హాయ్ ఫ్రెండ్స్, మన టుడేస్ టాపిక్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ. మీలో చాలామందికి ఈ ఐపీఓ అలకేట్ అయింది అనుకుంటున్నాం. నాకు పర్సనల్గా 9/5 ఐపీఓస్ అలకేట్ అయ్యాయి. ఒకవేళ ఈ ఐపీఓ మీకు అలకేట్ అయితే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా ఆర్ ఎగ్జిట్ అవ్వాలా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ టైప్ ఆఫ్ ఐపీఓస్ రేర్గా వస్తాయి. బికాస్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ రీజనబుల్ వాల్యుయేషన్తో లిస్ట్ అవుతుంది. ఎల్జీ అనే బ్రాండ్ ఇండియాలో ఇంట్రడక్షన్ అవసరం లేని కంపెనీ. మన మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో ఏదో ఒక ఎల్జీ ప్రోడక్ట్ ఉండే ఉంటుంది. ఎల్జీ ఐపీఓ 11,600 crores రైజ్ చేస్తుంది. చాలా పెద్ద ఇష్యూ సైజ్. ఆల్రెడీ 3,475 crores యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేశారు. క్లియర్గా అర్థమవుతుంది ఇది పోర్ట్ఫోలియో గ్రేడ్ కంపెనీ అని. బిజినెస్ ఓవర్వ్యూ చూసుకుంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎల్జీ కొరియా సబ్సిడరీ కంపెనీ. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీస్లో ఒకటి. ప్రజెంట్ 4 కీ బిజినెస్ సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తుంది. ఫస్ట్ వన్ హోమ్ అప్లయన్సెస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, మైక్రోవేవ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సెకండ్ హోమ్ ఎంటర్టైన్మెంట్, టీవీస్, ఆడియో సిస్టమ్స్. థర్డ్ ఎయిర్ సొల్యూషన్స్, ఏసీస్, ఎయిర్ ప్యూరిఫైర్స్. అండ్ ఫోర్త్ అదర్ సెగ్మెంట్స్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. FY25 రెవెన్యూలో 75% హోమ్ అప్లయన్సెస్, 25% ఎయిర్ సొల్యూషన్స్ అండ్ అదర్ సెగ్మెంట్స్ నుంచి ఎర్న్ చేసింది. ఇంపార్టెంట్లీ 90% ప్రోడక్ట్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, నోయిడా అండ్ పూణే ప్లాంట్స్ నుంచి. డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఫుల్ ఎండ్ టు ఎండ్ ఇండియన్ మోడల్ కంపెనీ. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా హ్యూజ్గా ఉంది. 45,000+ రీటైలర్స్ అండ్ 7,000+ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. ఎల్జీకి ఉన్న కీ స్ట్రెంత్ చూసుకుంటే మార్కెట్ లీడర్షిప్. వాషింగ్ మిషన్స్లో 35%, రిఫ్రిజిరేటర్లో 30%, టీవీ ప్యాన్స్లో 27%, ఇన్వర్టర్స్లో 20.6% మార్కెట్ షేర్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ 28 years బ్రాండ్ ట్రస్ట్, ఇన్నోవేషన్ ప్లస్ సర్వీసెస్ వల్ల ప్రీమియం ప్రైసింగ్ పవర్ ఉంది. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 85 to 90% సేల్స్ని కవర్ చేస్తుంది. పేరెంట్ ఎల్జీ కొరియా సపోర్ట్ వల్ల R&D ప్లస్ ఏఏ ఎనబుల్ ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాపిటల్ ఎఫిషియెంట్ మోడల్. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి క్యాష్ కలెక్ట్ చేసి సప్లయర్స్కి తర్వాత పేమెంట్ చేస్తుంది. FY24లో ROC 45% ఉంటే అదే ఇండస్ట్రీ యావరేజ్ 17% మాత్రమే ఉంది. గ్రోత్ డ్రైవర్స్. ఫ్యూచర్లో గ్రోత్ని సపోర్ట్ చేస్తున్న 5 స్ట్రాంగ్ డ్రైవర్స్. ఫస్ట్ వన్ రైజింగ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ ప్లస్ అర్బనైజేషన్, ఎస్పెషల్లీ Tier 2 and Tier 3 సిటీస్. సెకండ్ షిఫ్ట్ టు ఆర్గనైజ్డ్ మార్కెట్స్, బ్రాండెడ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ డిమాండ్ కనిపిస్తుంది. థర్డ్ ప్రీమియేషన్ అండ్ స్మార్ట్ అప్లికేషన్ డిమాండ్, IoT, AI ప్రొడక్ట్స్ లైక్ స్మార్ట్ టీవీస్, ఇన్వర్టర్స్, ఏసీస్కి భారీగా డిమాండ్ పెరిగింది. ఫోర్త్ గవర్నమెంట్ సపోర్ట్, మేక్ ఇన్ ఇండియా అండ్ పేలెస్ స్కీమ్స్. ఫిఫ్త్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, మానిటర్స్, కంప్రెసర్స్ ఎక్స్పోర్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్స్ అండ్ వాల్యుయేషన్స్. ఎల్జీ ఫైనాన్షియల్స్ సూపర్గా ఉన్నాయి. FY25 రెవెన్యూ 24,367 crores, 14% గ్రోత్ ఇన్ ఇయర్ ఆన్ ఇయర్. EBITDA 3,110 crores, 40% on year-on-year growth. Profit 2,200 crores, 45% growth in year-on-year. ROE 37%, ROC 46%. Debt-free and high-free cash flows ఉన్న కంపెనీ. IPO సైజ్ 11,600 crores, కంప్లీట్లీ ఆఫర్ ఫర్ సేల్. అంటే కంపెనీకి ఫ్రెష్ ఫండ్స్ అవసరం లేదు. వాల్యుయేషన్ చూసుకుంటే FY25 ఎర్నింగ్స్ బేస్ చేసుకొని PE 35 ఉంది. కంపేర్ టు అదర్ పిఎస్ చూస్తే వోల్టాస్, వీర్పూల్, బ్లూ స్టార్ కన్నా రీజనబుల్ వాల్యుయేషన్లో దొరుకుతుంది. అంటే లిస్టింగ్ ఏజ్ కోసం మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కూడా పర్ఫెక్ట్ క్యాండిడేట్. అన్ని పాజిటివ్సే కాదు, కీ రిస్క్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ హై కాంపిటీషన్. శాంసంగ్, వీర్పూల్, వోల్టాస్, హ్యావెల్స్ వంటి కంపెనీస్కి ఎల్జీ బిగ్ కాంపిటీటర్. సెకండ్ పేరెంట్ ఎల్జీ కొరియా డిపెండెన్సీ, R&D అండ్ డిజైన్ కీ కాంపోనెంట్స్. థర్డ్ INR USD ఫ్లక్చువేషన్స్ అండ్ రా మెటీరియల్ ప్రైస్ చేంజెస్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోర్త్ సీజనల్ డిమాండ్, పీక్ ఫెస్టివల్ సీజన్స్ అండ్ సమ్మర్స్లోనే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ఒక స్టడీ కాంపౌండర్ స్టోరీ, backed by the strong brand, consistent cash flows and industry leadership. సో ఇండియా కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాంగ్ టర్మ్ స్టోరీ మీద బిలీఫ్ ఉంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓని సీరియస్గా కన్సిడర్ చేయొచ్చు. మీలో ఎంతమందికి ఈ ఐపీఓ అలకేట్ అయింది? మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారా ఆర్ ఎగ్జిట్ అవుతారా? టెల్ మీ యువర్ ఒపీనియన్ ఇన్ దిస్ కామెంట్స్. సో ఫ్రెండ్స్, దిస్ is not any buy or sell recommendation. I am not a SEBI research analyst. This video is only for the educational purpose. Subscribe to the channel for more stock market updates. Thanks for watching.